హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అప్పు. ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే మా మమ్మీ చేసే వంట పనుల గురించి. ఫస్ట్ అయితే పొద్దున్నే మా మమ్మీ పడిగడుపున హాట్ వాటర్ తాగుతుంది. ఎంత పనున్నా ఈ హాట్ వాటర్ తాగడం మిస్ అవ్వదు. ఎందుకంటే పడిగడుపున హాట్ వాటర్ తాగడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇట్లా పడిగడుపున హాట్ వాటర్ తాగితే మనకు పొద్దున్నే చెమటలు వస్తాయి. ఆ చెమటల ద్వారా మన బాడీలో ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఇది మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఎంతో మంచిది. పొద్దున్నే హాట్ వాటర్ తాగడం వల్ల మన స్టమక్ క్లీన్గా ఉంటుంది. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకొని తాగితే ఇంకా మంచిది. ఇంకా హాట్ వాటర్ తాగడం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి బియ్యం ఏరేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రైస్ కడిగి పెడితే నానిందంటే అన్నం మంచిగా అవుతుంది కదా, అందుకే ఫస్ట్ ఈ పని చేస్తుంది. మా ఆయన లంచ్ బాక్స్లోకి ఇంకా మధ్యాహ్నం మేమందరం తినడానికి అంతా కలిపి ఒకటేసారి వండేస్తుంది. ఎందుకు రెండు సార్లు వండి గ్యాస్ వేస్ట్ చేయడం అని పొద్దున ఎట్లా మా ఆయనకు లంచ్ బాక్స్ కోసం అన్నం వండుతుంది కదా, అట్లనే మధ్యాహ్నానికి కూడా సరిపోయేటట్టు కొన్ని బియ్యం ఎక్కువ పోసి పెట్టేస్తుంది. దీనివల్ల గ్యాస్తో పాటు టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఈరోజు మా పాప కూడా పొద్దున్నే నిద్ర లేచింది. ఇంకా లేవగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రతిరోజు 8:30 దాకా పండుకునేది. ఈరోజు ఎందుకో 7కే లేచేసింది. లేవగానే ఆమె కోతి పనులు స్టార్ట్ చేసేసింది. మా మమ్మీ పని చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకా నేను ఆమెను తీసుకుపోయి కొన్ని పాలు తాగిపించిన. ఈలోపు మా మమ్మీ బియ్యం ఏరడం అయిపోయింది. రైస్ కడిగి పెట్టి ఇంకా టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తుంది. మేము రోజు టిఫిన్లోకి పల్లి చట్నీ ఎక్కువ చేసుకుంటాం. పల్లీలు లేనప్పుడు టమాటా చట్నీ చేస్తుంది. టమాటా చట్నీ చేసిన రోజు ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ మొహం మార్చుకొని టిఫిన్ చేస్తారు. ఎప్పుడైనా దేవునికి కొబ్బరికాయలు కొడితే ఆ కొబ్బరి పచ్చలతోని కొబ్బరి చట్నీ చేస్తుంటుంది. కానీ చట్నీ కోసం సపరేట్గా మాత్రం కొబ్బరికాయలు తెచ్చి చేసుకోము. చట్నీ చేయడం అయిపోగానే మా ఆయన మా తమ్ముడు కూడా నిద్ర లేచిర్రు ఆ మిక్సీ సౌండ్కి. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరి కోసం దోశలు వేసిస్తుంది. అందరికీ కలిపి ఒకటేసారి దోశలు వేసేస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా కర్రీ కూడా ఉండాలి కదా, అందుకే ఒకటేసారి అందరికీ వేసి పెడుతుంది. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి తింటారు. మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేడిగా ఉంటేనే తింటా అని అట్లేమనడు. ఇంట్లో ఉన్న రోజు మాత్రం వేడిగా లేకపోతే అస్సలు తినడు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటాడు కదా, అందుకే అవి చల్లగైనా కూడా తినేస్తాడు. మా తమ్ముడు మాత్రం కాలేజ్ ఉన్నా లేకున్నా దోశలు చల్లగైనా పర్లేదు వాడికి, వాడు తింటాడు. కానీ మా ఆయననే ఇంట్లో ఉన్న రోజు దోశలు వేడిగా లేకపోతే అస్సలు తినడు. మేము ఎప్పుడు ఇంట్లో దోశలు చేసుకున్నా ఒకటే పప్పుతో చెయ్యము, కనీసం 2-3 పప్పులైనా యాడ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనం తినేది బ్రేక్ఫాస్టే కదా, అది ఎంత హెల్తీగా ఉంటే ఆ రోజంతా మనం అంత యాక్టివ్గా ఉంటాం. అందుకే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. మేము ఈరోజు చేసుకునే దోశల్లో బియ్యం, పెసర్లు, మినప్పప్పు, మెంతులు ఇంకా సగ్గుబియ్యం కూడా వేసింది మా మమ్మీ. ఎప్పుడైనా పొద్దున బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే హెల్తీగా తింటే రోజంతా యాక్టివ్గా ఉంటాం. మనకు టైం లేదనో లేదంటే ఇంకేదైనా రీజన్ వల్లనో పొద్దున బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. మనలో చాలామంది పొద్దున బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు. దీనివల్ల మనం లావ్ అవుతామంట. అదేంటి తినకపోతే బక్కగా అవుతారు కానీ లావ్ అవ్వడం ఏంది అనుకుంటున్నారా? తినకపోతే బక్కగా అవుతారని ఏ డాక్టర్ చెప్పలేదు. బ్రేక్ఫాస్ట్ తినకపోతే మన పొట్టలో గ్యాసెస్ ఫామ్ అయ్యి నీరు వచ్చి ఖచ్చితంగా లావ్ అవుతారంట. రాత్రంతా మన పొట్ట ఖాళీగా ఉంటుంది కదా, అందుకే పొద్దున్నే వీలైనంత తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిది. దీన్ని స్కిప్ చేస్తే ఆ రోజంతా మనకు నీరసంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎంత తిన్నా సరే అది బ్రేక్ఫాస్ట్ని కవర్ చేయలేదు. సో మనం రోజంతా ఎనర్జెటిక్గా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విషయం తెలియక చాలామంది వాళ్ళు ఏదో ఫుడ్ సేవ్ చేస్తున్నామనో లేదో టైం సేవ్ చేస్తున్నామనో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటారు. పొద్దున్నే తినకుండా వెళ్తే టైం సేవ్ అవుతుందేమో అనుకుంటారు, కానీ దానివల్ల మీరు రోజంతా నీరసంగా ఉంటారు. నీరసంగా ఉండి ఏం పని చేసుకోగలుగుతారు చెప్పండి? బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల డిసడ్వాంటేజెసే కానీ ఒక్క అడ్వాంటేజ్ కూడా ఉండదు. అందుకే లేట్ అయినా పర్లేదు, పొద్దున తిన్న తర్వాతనే బయటికి వెళ్ళండి. దానివల్ల మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉండి మంచిగా పని చేసుకోగలుగుతారు.
పొద్దున్నే ఖచ్చితంగా తినాలి కదా అని చెప్పి ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మనకు నిద్ర వస్తుంది. నిద్ర మబ్బుతో పనిట్లో చేయగలుగుతాం. అందుకే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి, కానీ సరిపోయినంత మాత్రమే తినాలి, ఎక్కువ తినొద్దు. ఇంకా మా మమ్మీ అందరికీ దోశలు వేసి ఇచ్చిన తర్వాత తను కూడా తినేసి ఈరోజు కర్రీ కోసం కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంది. దానికోసం కాకరకాయలు కట్ చేస్తుంది. మా ఇంట్లో మా తమ్మునికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఆయనకైతే చికెన్ మటన్ కంటే కాకరకాయ కర్రీ అంటేనే ఎక్కువ ఇష్టం. మా మమ్మీ పొద్దున వంట చేసే టైంలో చాలా సీరియస్గా ఉంటుంది. ఈ టైంలో ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఒక్క మాట వినకపోయినా చాలా కోపం వస్తుంది మా మమ్మీకి. కానీ ఇంత కోపాన్ని కూడా తగ్గించగలిగేది మా పాప మాత్రమే. ఈమె పుట్టినప్పటి నుండి మా మమ్మీకి స్ట్రెస్ చాలానే తగ్గిపోయింది. మా మమ్మీ ఎంత కోపంగా ఉన్నా మా పాపని చూసిందంటే కూల్ అయిపోతుంది. అందుకే మా ఇంట్లో అందరం ఏం చేస్తామంటే మా మమ్మీకి కోపం వచ్చిన ప్రతిసారి మా పాపని తీసుకొని మా మమ్మీ ముంగట కూర్చోబెడతాం. అప్పుడు ఆమెను చూసి మమ్మల్ని తిట్టకుండా వదిలేస్తుంది. ఇంకిప్పుడు కూడా మా తమ్ముడు కాకరకాయ కూర తినను అన్నాడు. అందుకే కోపం వచ్చి వాడిని తిడుతుంటే మా పాపని తీసుకొచ్చి మా మమ్మీ పక్కన కూర్చోబెట్టిండు. మా మమ్మీ కాకరకాయ కూర ఎంత మంచిగా చేస్తుందో, నాకైతే మా మమ్మీ చేసిన కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. కానీ మా తమ్ముడు ఒక్కడే తినడు, కనీసం అది టేస్ట్ కూడా చేయడు. వాడి మధ్య కాకరకాయ కూర వండిన ప్రతిసారి చికెన్ తెచ్చుకుంటుండు. అందుకే ఈరోజు కోపం వచ్చి వాడిని ఫుల్ తిట్టేసింది. వానికి నేను ఊకే చెప్తా ఒక్కసారి టేస్ట్ చేసి నచ్చకపోతే తినకరా అని, కానీ అసలు వాడు అది టేస్ట్ కూడా చేయడు. తినకముందే నాకు అది నచ్చలేదు, కూర ఏం బాగాలేదు అంటాడు. ఇంకా అట్లాంటోని తిట్టొద్దంటే ఎవరు తిట్టకుండా ఉంటారు చెప్పండి. అందుకే ఈరోజు ఇంకా మమ్మీ చేతిలో ఫుల్ తిట్లు తిన్నాడు. అయినా కూడా వాడు మారాడు. కాకరకాయ కూర వండిందని చెప్పి ఈరోజు కూడా చికెన్ తెచ్చుకుండు. ఇంకా తెచ్చుకున్నాక అది పడేస్తామా, ఎట్లా వండక తప్పదని చెప్పి వాని కోసం చికెన్ కూడా వండుతుంది. వాడి మధ్య అసలు చాలా మొండిగా తయారవుతుండు. కాకరకాయ కూర వండిన ప్రతిసారి ఖచ్చితంగా చికెన్ తెచ్చుకుంటుండు. కాకరకాయ కూర హెల్త్కి మంచిదని ఎవరు చెప్పినా వింటలేడు. అసలు ఆ కూర టేస్ట్ కూడా చేస్తలేడు. ఈ చికెన్ అయితే వానికి ఒక్కని కోసమే. మేమందరం కాకరకాయ కూరనే తినేసినాం. ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత చాయ్ పెడుతుంది. చాయ్ తాగిన తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. మా మమ్మీ కూడా ఇంకా చాయ్ తాగేసి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి పొద్దున్న నుండి ఇప్పటిదాకా పడ్డ గిన్నెలన్నీ తోమేస్తుంది. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం వాడినవి, ఇప్పుడు వంట చేయడానికి వాడినవి, బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము తిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కడిగేస్తుంది. ఈ గిన్నెలు తోమడం కూడా అయిపోతే సాయంత్రం వరకు కిచెన్లో ఏ పని ఉండదు. అప్పటిదాకా గిన్నెలు అట్లనే ఉంచకుండా తోమ పెట్టిందంటే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. అందుకే ఇప్పటి గిన్నెలు అప్పుడు తోమ పెట్టుకుంటే కిచెన్ నీట్గా ఉంటుంది, ఇంకా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో మా మమ్మీ ఈరోజు చేసిన వంట పనులు చూశారు కదా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.